యావరేజ్ భయ్యా, యావరేజ్. బాగానే ఉందన్న, బాగానే ఉంది అంతే, అంత గొప్పగా ఏం లేదు, బాగానే ఉంది. సాంగ్స్ బాగానే ఉన్నాయి. సూపర్ అన్న, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న, వెరీ గుడ్. సూపర్. యావరేజ్. సూపర్ ఉంది బ్రో, బ్లాక్ బస్టర్. సూపర్ సాంగ్స్ సూపర్. మాట్లాడినా క్వశ్చన్స్ అడుగు బ్రో. ఆడ మాట్లాడినా మెల్ల మెల్ల అడుగు బ్రో, క్వశ్చన్స్ చెప్పాలా? సినిమా అనేది చాలా ఎమోషనల్గా ఉంది. అంటే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ తరపున అతను దేశం కోసం తర్వాత నా విలేజ్ కోసం, ఆ నేమ్ కోసం మస్తు ప్రయత్నిస్తాడు, లాస్ట్కి సాధిస్తాడు సెంట్రల్ దగ్గరికి వెళ్ళి. సినిమా అనే సాంగ్స్ మాత్రం 4 సాంగ్స్ మంచిగా డ్యాన్స్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ మాత్రం దేవర కన్నా ఈ సినిమా మంచి ఇంప్రూవ్మెంట్. ఒక తెలుగు సినిమాకి ఒక మంచి హీరోయిన్ వచ్చిందనే సినిమా అనేది ఆమెకు వచ్చింది. క్యారెక్టర్ అంటే క్రికెట్ది అన్నిటికన్నా బెస్ట్ అనిపించింది. తర్వాత నాకైతే రెస్లింగే బెస్ట్ అనిపించింది, అన్న బాడీ కానీ ఇట్లా. సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది, కొద్దిగా ఎమోషనల్గా ఉంది. జగపతి బాబు ఎట్లా అంటే అతను వేరే లెవెల్, ఒక 30 years నుంచి వేరే లెవెల్ సాధించిండు. శివరాజ్ కుమార్ యాక్టింగ్ అయితే కెవ్వు, ఆయన కన్నడ ఎట్లా చేస్తాడో ఇట కూడా అట్లానే చేసిండు. రామ్ చరణ్ వేరే లెవెల్, అంటే ఇన్ని రకాలు 3 రకాలు చేయడం అనేది హీరోది ఛాన్స్ లేదు ఆయన కాబట్టి చేసిండు అట్లా. ఇంకా సాంగ్స్ బాగున్నాయి. శృతి హాసన్ మాత్రం మస్తు చేసింది డాన్స్ జాహ్నవి కపూర్ కన్నా. ఇంకా రెస్లింగ్ అయితే ఆయన బాడీ బాక్స్ ఆఫీస్ అట్లా. మూవీ ఎట్లా ఉందా? సూపర్ అన్న, చెప్పనవసరం లేదు. ఫుల్ 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 బాగుంది. ఇప్పుడు 3 క్యారెక్టర్లు చేశాడు కదా దాంట్లో, మూవీలో 3 క్యారెక్టర్లు, ఒక్కొక్క క్యారెక్టర్ ఎట్లా ఉందని మీకు? ఒక క్యారెక్టర్ ఏమో ఆయనకు నచ్చిన క్యారెక్టర్ క్రికెట్ అండి. వాళ్ళ ఊరి ప్రాబ్లమ్స్ కోసము కుస్తీ పందేలకు పోతాడు.